హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 9 మంత్స్ బేబీకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశానో చెప్తాను. వాటి యూజెస్ ఏంటి అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అనమాట ఇందులో. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను డ్రై షీట్ గురించి చెప్తాను. ఈ డ్రై షీట్ వచ్చి నేను మీషోలో కొన్నాను అనమాట. 2 కొన్నాను. అండ్ దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఫస్ట్ మంత్లో బేబీస్ ఎక్కువ కథలు ఒక చోటే పడుకొని ఉంటారు కదా. సో వాళ్ళు పాస్కి అలా మనం బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు పాస్ అలా పోసినా కూడా కింద బెడ్కి పాడవకుండా ఉండడానికి ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఎవరైనా ఇంటికి వచ్చినా బేబీని ఇవ్వడానికి దీని మీద బేబీని పడుకోబెట్టి ఇవ్వచ్చు. ఈ డ్రై షీట్ 3 మంత్స్ వరకే యూజ్ చేయొచ్చు. ఇంకా తర్వాత వాళ్ళు దొర్లుతూ కదులుతూ ఉంటారు కదా, అప్పుడు ఇంకా యూజ్ అవ్వదు. 3 మంత్స్ వరకే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఫస్ట్ 2 మంత్స్ అలా డైపర్స్ నేనైతే యూజ్ చేయలేదు. సో అప్పుడు నైట్ టైం దీని మీద పడుకోబెడితే బెడ్ పాడవకుండా ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లాష్ కార్డ్స్ అనమాట. ఫ్లాష్ కార్డ్స్ బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఈ ఫ్లాష్ కార్డ్స్ మీషోలోంచి తీసుకున్నాను అనమాట. ఇందులో అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. కలర్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. అండ్ నేను ఎందుకు కలర్ఫుల్వి చూస్ చేశానంటే, ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది స్టార్టింగ్లో మాత్రమే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. తర్వాత పిల్లలకి బ్లాక్ అండ్ వైట్ కన్నా కలర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకు నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇది మధ్యలో మా హస్బెండ్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నన్ను చూసి నవ్వుతూ ఉంటే నేను ఇలా సిగ్గుపడుతున్నాను. ఫ్లాష్ కార్డ్స్ అనేవి 0 to 5 years వరకు మనకి యూజ్ అవుతాయి. ఖచ్చితంగా ఇది కొనవలసిన ప్రోడక్ట్ అనమాట ఫర్ బేబీస్. ఇంకొక థింగ్ ఏంటంటే, ఫస్ట్ 0 to 5 months 4 months వరకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలు వీటి మీద. రాను 6 months దాటిన తర్వాత మా బేబీ దాన్ని చూడడం, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, దాని మీద చెప్తే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం జరిగిందనమాట. అప్పుడప్పుడు ఆఫ్టర్ ఫీడింగ్ తర్వాత నేను ఇట్లా 2 parts తీసుకొని చూపించేదాన్ని, జస్ట్ చెప్పేదాన్ని. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళ నుంచి, జస్ట్ మనం ఎంగేజ్ అవ్వడానికి ఇవి యూజ్ చేయాలి స్టార్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ ట్రిమ్మర్. ఇది నేను మీషోలో నుంచి కొనుక్కున్నాను. ఇందులో షేడ్స్ ఉంటాయి. మనకి లైట్గా కావాలా, ఎక్కువగా కట్ చేయాలా, అండ్ ట్రిమ్ ఆప్షను. అండ్ దీంట్లో కూడా షేడ్స్ అనేవి మంత్కి రిలేటెడ్గా ఉంటాయి. 0 to 3 months ఒకటి, 3 to 6 months, 6 to 1 year, 1 year తర్వాత పెద్దవాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఏమంటే ఇది టైం టేకింగ్. చిన్నపిల్లలకి అయితే ఇది సెట్ అవుతుంది. చిన్నపిల్లలకి ఈ గోళ్ళు తొందరగా పెరుగుతాయి, ఎందుకంటే వాళ్ళు 2 times బాగా చేస్తారు కదా. సో నెయిల్ గ్రోత్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. నేను ఇది ఆఫ్టర్ 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ 3 months వరకు నేనే నోటితో తీసేసేదాన్ని. తర్వాత నుంచి ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు కూడా వీటితో నెయిల్ ట్రిమ్ చేయడం వల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, సింపుల్గా అయిపోతుంది. ఇది పిల్లలకు బెస్ట్ అని చెప్పొచ్చు. అదే నెయిల్ కట్టర్తో అయితే వాళ్ళు సరిగా తీయించుకోరు, ఎక్కడైనా తగులుతుంది అనే భయం కూడా ఉంటుంది. సో ఈ నెయిల్ ట్రిమ్మర్ అనేది బెటర్ అనమాట. ఇక్కడ ఏంటంటే అది ట్రిమ్ చేసేది పట్టట్లేదు అనమాట. దాంట్లో ట్రై చేస్తున్నా పెట్టడానికి, ఇంకా అది సరిగా పట్టట్లేదని పక్కన పెట్టేశాను అలాగే. ఇక నెక్స్ట్ వచ్చేసి బేబీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. నేను బమ్టమ్ కంపెనీ వాళ్ళకి యూజ్ చేస్తాను. పౌడరు, లోషన్ అండ్ ఆయిల్, బాడీ మసాజ్ ఆయిల్, షాంపూ అన్నీ బమ్టమ్వే. ఓన్లీ సోప్ మాత్రమే హిమాలయాది యూజ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో ఇది బమ్టమ్ అనేది పారాబిన్ ఫ్రీనే. సో పిల్లలకి ఏ డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చు. అండ్ మా బేబీకి ఇది బాగా ఉంటుందన్నమాట. లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి. అండ్ ఇది మా బేబీకి సెట్ అయిందని ఇదే యూజ్ చేయడం ఇదే కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాటిల్స్ అనమాట. నేను ర్యాటిల్స్ కాంబో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఈ ర్యాటిల్స్ అనేవి బేబీస్ని ఎంగేజ్ చేయడానికి స్టార్టింగ్లో బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు సౌండ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఎక్కడ సౌండ్ ఉంటే అక్కడ చూస్తూ ఉంటారు కదా. సో ర్యాటిల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అప్పుడు మనం దాని ద్వారా మనం పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు. రాను కూడా అవి లాస్ట్ వరకు ఏ ఏజ్ వరకైనా యూజ్ చేయొచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే దాన్ని బట్టి. బట్ ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం దే విల్ ఎంజాయ్. అవి సౌండ్ చేస్తూ ఉంటాయి, దాని వైపు చూస్తూ ఉంటారు. ఇది వచ్చేసి అరౌండ్ 5 to 6 months మధ్యలో ఎక్కువ
డిస్టర్బ్ అయ్యేది మినీ, ఎక్కువ ఊరికే ఏడవడము, ఊరికే డిస్టర్బ్ అవ్వడం అలా అయ్యేది. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అది టీతింగ్ స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇలా బిహేవ్ చేస్తారని వచ్చింది. సో దానికి పెయిన్ రిలీఫ్గా ఉండాలంటే ఈ టీథర్స్ యూజ్ చేయమన్నారు. సో నేను ఆన్లైన్లో టీథర్ ఆర్డర్ చేశాను. టీథర్తో పాటు ఈ కాంబో తీసుకున్నాను అనమాట. టీథర్తో పాటు ఫుడ్ నిబ్లర్ అండ్ చిన్న బ్రష్. ఈ బ్రష్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది వాళ్ళ చెవులకి ఎటువంటి హామ్ జరగకుండా ఉండడానికి. ఇది ఆఫ్టర్ టీత్ స్టార్ట్ అయ్యి ఒక 2-3 టీత్ వచ్చిన తర్వాత యూజ్ చేయాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, డెలికేట్గా ఉంటుంది. సో ఇది యూజ్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇది టీత్ రావాలి, కొన్ని టీత్ వచ్చిన తర్వాత యూజ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి ఫీడింగ్ బాటిల్ అనమాట. దీంట్లో మనం వాటర్ ఇవ్వచ్చు, మిల్క్ ఇవ్వచ్చు, ఏవైనా లిక్విడ్ ఐటమ్స్ అలాంటివి మనం ఇందులో నుంచి ఈజీగా పట్టచ్చు అనమాట. ఎక్కడైనా ట్రావెలింగ్లో యూజ్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాను. అండ్ ఫ్రూట్ నిబ్లర్ వచ్చేసి మనం ఏదైనా ఫ్రూట్లో సీడ్స్ ఉంటాయని భయపడతాం పెట్టేటప్పుడు. సో అలా ఏ భయం లేకుండా ఆ టీతర్లో పెట్టి చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటూ ఉంటారు. టీతర్ అనేది మా బేబీకి ఎంత యూజ్ అయిందో తెలియదు, కానీ ఫ్రూట్ నిబ్లర్ బాగా యూజ్ అయింది. దాంట్లో పొమోగ్రనేట్ తను బాగా ఇష్టంగా తినేది. నెక్స్ట్ వచ్చి ఈ బిబ్బు కూడా కాంబోలోనే ఉంటుందన్నమాట. ఈ బిబ్బు తెలిసిందే కదా, తినిపించేటప్పుడు ఏది అంటుకోకుండా, పక్కకు అంటుకోకుండా, డ్రెస్కి ఏమి అవ్వకుండా ఉండడానికి వేస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తను ఒకసారి ఉయ్యాల నుంచి కింద పడిందనమాట. సో అప్పటి నుంచి ఏదైనా పడితే తలకు తగులుతుందేమో అని మా ఆయన హెల్మెట్ ఆర్డర్ చేశాడు. ఇది కూడా మీషోలోనే. ఇది కింద పడినప్పుడు సడన్గా ఇప్పుడు మోస్ట్లీ 6 months తర్వాత వాళ్ళు నడవడము, క్రౌలింగ్ స్టార్ట్ చేస్తారు, నిలబడి అలాంటి ట్రై చేస్తారు. అలాంటప్పుడు కింద పడినప్పుడు తల చుట్టూ ఏం తగలకుండా ఉండడానికి ఇది బాగా హెల్ప్ అయింది. మా బేబీకి మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. తలకు చుట్టూ ఎక్కడ ఎలా పడినా కూడా తగలకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది బాగా మందంగా ఉంది. సో కింద పడినా కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు తలకి. ఇది మోస్ట్లీ అందరికీ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా బేబీస్ పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, అది కామన్. బట్ పడ్డం అనేది గట్టిగా పడితే మనకి కదా ప్రాబ్లం, హెడ్కి తగిలితే. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవింగ్ టాయ్ అనమాట. ఇది వచ్చి డీమార్ట్లో తీసుకున్నాను. ఇంకా బేబీస్ రాను మూవింగ్ టాయ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవి కదిలేదాన్ని బట్టి దాని వెనకాల వెళ్ళడము, దాన్ని పట్టుకోవాలని చూడడము. క్రౌలింగ్ అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అది పెట్టి స్టార్ట్ చేస్తే దాని వెనకాల మా బేబీ వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీడింగ్ చైర్ అనమాట. ఈ ఫీడింగ్ చైర్ నాకు చాలా యూజ్ అయింది. ఫీడింగ్ ఎప్పుడైతే తినిపించడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి దీంట్లోనే కూర్చోబెట్టి తినిపిస్తామన్నమాట. బేబీస్ని ఎప్పుడైనా ఒకటే చోట కూర్చోబెట్టి వాళ్ళతో కబుర్లు చెప్తూ తినిపించాలి. వాళ్ళని కానీ చంకలో ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ తినిపించడం అలవాటు చేసామా అంతే సంగతి, వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో అలా తినిపిస్తేనే తింటారు, ఒక చోట కూర్చొని అస్సలు తినరు. సో అందుకే నేను ఇది ముందే ఆలోచించి ఈ ఫీడింగ్ చైర్ అనేది కొనుక్కున్నాను అనమాట. ఇది నాకు అరౌండ్ 1350 పడింది. అమెజాన్లో అప్పుడు సేల్ ఉండింది, అప్పుడు తీసుకున్నాను ఇది. అండ్ ఇది వచ్చి మైజీ రాఫీ బ్రాండ్ అనమాట. ఈ ప్రోడక్ట్స్ నేను మా బేబీకి యూజ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.